ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ మరి నా దృష్టికి వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అతి అమూల్యమైనటువంటి గ్రంథం ఒకే ఒకటి. అది ఏమిటో తెలుసా? బైబుల్ అని చెప్పాడు ప్రియులారా. నిజమే, భూప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలలో జీవం ఉందో లేదో కానీ, ఆ గ్రంథాలు మనుషులతో మాట్లాడతాయో లేవో కానీ, ఆ గ్రంథాలలో ఉన్నటువంటి మాటలు మానవుని బ్రతికిస్తాయో లేవో కానీ, ఈ రాత్రి నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఖచ్చితంగా నిన్ను బ్రతికించగలదు, నీకు సహాయం చేయగలదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరొక గొప్ప భక్తుడు రాబర్ట్ ఈ లీ అనేటటువంటి ఒక మహా గొప్ప దైవజనుడు బైబిల్ గురించి ఏమన్నాడో తెలుసా? నా జీవితంలో ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. ఆ చిక్కుముడుల్లో నుంచి నేను బయటికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో గ్రంథాలు చదివాను. కానీ నా చిక్కుముడులలో నుంచి నన్ను బయటికి తీసుకువచ్చినటువంటి గ్రంథం ఒక్కటి కూడా నాకు కనపడలేదు, ఒక్కటి కూడా నాకు సహాయం చేయలేదు. ఒక్క గ్రంథము కూడా నా చిక్కుముడుల్లో నుంచి నన్ను ఒడ్డుకు పడవేయలేదు. ఎప్పుడైతే నేను బైబిల్ గ్రంథము దగ్గరకు వచ్చానో, ఆ బైబిల్ గ్రంథం చదవటం ప్రారంభించానో, నా జీవితంలో ఉన్నటువంటి చిక్కుముడులు క్రమక్రమముగా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోవటం ప్రారంభించబడ్డాయి. దేవునికి స్తోత్రం. పిల్లల, ఈ సభలలో మీ చిక్కుముడులు, మీ సమస్యలు, మీ పరిస్థితులు ఏమై ఉన్నవో అవి మీరు దేవునితో చెప్పుకోగలిగితే ఖచ్చితంగా మీ చిక్కుముడుల్లో నుంచి నా ప్రభు విడిపించి మిమ్మల్ని గొప్ప చేసి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించేటటువంటి దేవుని వాక్యము వైపు ఈ రాత్రి మన హృదయాలను తెరచి చూద్దాం. ప్రియులరా, రండి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 17 6వ వచనం. తగ్గించండి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. చివరి లైన్ చదవండి ప్రియులరా. ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. మరలా చదువుతున్నాను ప్రియులరా. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి. ఆ ద్రాక్ష చెట్టు గురించి ఏం చెప్తున్నాడంటే, అది శాఖోపశాఖలుగా వర్ధిల్లెను అని చెప్తా ఉన్నాడు. ఒకసారి బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో మీకు చెప్తాను. ఒకసారి నా మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినటానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో సుమారు కాదు 66 పుస్తకాలు ఉన్నాయి. 1189 అధ్యాయాలు ఉన్నాయి ప్రియులారా. ఇంకా మీకు వచనాలు చెప్పాలంటే 31,173 వచనాలు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథాన్ని 40 మంది భక్తులు 1600 సంవత్సరాలు 3 ఖండాలలో రాయటం జరిగింది ప్రియులారా. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా 3 ఖండాలలో రాయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. అంతేకాదు 3 భాషలలో వ్రాయబడినటువంటి గ్రంథము కూడా బైబిలే. పాత నిబంధన గ్రంథం హెబ్రూ, అలాగే అరమిక్ భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకులో రాయబడింది. అయితే మనం చదువుకున్నటువంటి ఈ యెహెజ్కేలు గ్రంథం ఎన్నవ పుస్తకం అంటే 26వ పుస్తకం ప్రియులారా. 48 అధ్యాయాలు ఉన్నాయి. 1273 వచనాలు ఉన్నాయి. 26వ పుస్తకం యెహెజ్కేలు గ్రంథం 48 అధ్యాయాలు ఉన్నాయి. 1273 వచనాలతో లిఖించబడినటువంటి గ్రంథం యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం గురించి ఒక మాట చెప్పనివ్వండి. బైబిల్ గ్రంథంలో దగ్గర 16 మంది ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. యెషయా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, దానియేలు ప్రవక్త. ఈ నలుగురిని కూడా పెద్ద ప్రవక్తలు అని పిలుస్తారు ప్రియులారా. చిన్న ప్రవక్తలు ఉన్నారు, 12 మంది చిన్న ప్రవక్తలు. ఎవరు ఆ చిన్న ప్రవక్తలు మనం ఆలోచన చేస్తే, హోషేయ, యేవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. వీరిని చిన్న ప్రవక్తలు అంటారు. ఇప్పుడు మనం చదువుకున్న పుస్తకం ఏది అని అన్నట్లయితే పెద్ద ప్రవక్తలలో ఒక పుస్తకం యెహెజ్కేలు గ్రంథం ప్రియులారా. యెహెజ్కేలు తన యొక్క పుస్తకంలో
ఈ 17వ అధ్యాయం 6వ వచనంలో చక్కటి మాట రాశాడు. ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ద్రాక్ష చెట్టుకున్న గుణమేంటో తెలుసా? ఆ ద్రాక్ష చెట్టు ఏమవుతుందో తెలుసా? శాఖోపశాఖలుగా వర్ధిల్లుతూ ఉంది. అందరూ నాతో ఈ మాట చెప్పండి. ఆ ద్రాక్ష చెట్టు, చెప్పండి. ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లుచూ ఉన్నది. ప్రియులారా, ఈ రాత్రి ఎందుకు ఈ మాటను తీసుకుని వచ్చారంటే, ఈ భూప్రపంచంలో క్రైస్తవ సంఘాలు ఎన్నో ఉన్నాయి. అయితే దేవుడు ఈ సంఘాన్ని బట్టి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా? ఏ విధంగా అయితే ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లుచూ ఉన్నదో, మీ సంఘాన్ని కూడా, మీ పరిచర్యను కూడా దేవుడు శాఖోపశాఖలుగా వర్ధిల్ల చేయబోతా ఉన్నాడు. ప్రియులారా, నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ విధముగా ద్రాక్ష చెట్టు వర్ధిల్లుతూ ఉందో, అదే విధముగా దేవుడు మీకు ఇచ్చినటువంటి పరిచర్య, దేవుడు మీకు అప్పగించినటువంటి పరిచర్యను కూడా ఈ దినాలలో, ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో, ఈ చెడు కాలంలో, ఈ దుర్దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు బహుగా పనిచేస్తున్నటువంటి ఈ కాలంలో మీ సంఘాలను, మీ కుటుంబాలను, మీ పరిచర్యను, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో, మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలలో, మీరు చేయించినటువంటి చేతి వృత్తులలో, అంతేకాదు మీరు చదువుతున్నటువంటి చదువులో కూడా నా దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని, మిమ్మల్ని వృద్ధి చేయాలని, మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకొని రావాలని, మిమ్మల్ని ఫలింపజేసి, మిమ్మల్ని ఆశీర్వదించి, మిమ్మల్ని వృద్ధిలోనికి నడిపించాలని దేవుడు ఈ సంవత్సరము కూడా ఈ కూడికలను నీ కొరకు, నా కొరకు ఏర్పాటు చేశాడు. అందును బట్టి ప్రభుకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు సంఘాలు ఏమవ్వాలో తెలుసా? వర్ధిల్లాలి ప్రియులారా. నాకు బాగా గుర్తుంది, అది 2004వ సంవత్సరం. అది 2004వ సంవత్సరం. ఆ 2004వ సంవత్సరంలో చాలా చిన్న సంఘము ప్రియులారా, ఇది చాలా చిన్న మందిరము ప్రియులారా, చాలా తక్కువ మంది విశ్వాసులు ఉన్నారు. కానీ ఈ సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుడు ఈ పరిచర్యను వృద్ధిలోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. సంవత్సరాలు గడుచుచున్నటువంటి కొద్దీ ఈ పరిచర్యను దేవుడు శాఖోపశాఖలుగా తీసుకుని వెళుతూ ఉన్నాడు. సంవత్సరాలు గడుచుచున్న కొద్దీ దేవుడు ఈ సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలను వృద్ధిలోనికి తీసుకుని వస్తున్నాడు. నా కోరిక ఏంటో తెలుసా? ఈ యొక్క వృద్ధి ఇంతటితో ఆగకూడదు. రాబోయేటటువంటి దినాలలో కూడా ఇది 100ల వేలుగా దేవుడు స్థిరపరిచి సిద్ధపరచునుగాక. గట్టిగా ఆమేనని చెప్పాలి. 30 మందిని చేసిన దేవుడు నా కళ్ళతో చూశాను ప్రియులారా. 50 మందిని చేసినటువంటి దేవుని సహాయాన్ని నా కళ్ళతో చూశాను. 100 మందిగా చేసినటువంటి దేవుణ్ణి నా కళ్ళతో చూస్తున్నాను. ఈ పరిచర్లో 200 మందిగా చేసినటువంటి దేవుణ్ణి ఈ రాత్రి నా కళ్ళతో చూస్తున్నాను. మరి 200 చేసినటువంటి దేవుడు 2000 మందిగా మార్చునుగాక. గట్టిగా ఆమేనని చెప్పాలి. ఈ సభల ద్వారా దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మిమ్మలను వృద్ధిలోనికి నేను తీసుకుని వస్తాను. ఏ విధంగా ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వృద్ధిలోనికి వచ్చిందో, అదే విధముగా మీ సంఘాన్ని, మీ పరిచర్యను నేను వృద్ధిలోనికి తీసుకుని వస్తాను. పిల్లరా, ఈ రాత్రి ఒక మాట చెప్పనివ్వండి. బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము ఈ విధంగా సెలవిస్తాది. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, సౌలు రాజు అంతకంతకు నీరసిల్లెను, అయితే దావీదు రాజు అంతకంతకు ప్రబలెను. మరలా చదువుతున్నాను ప్రియులారా. సౌలు రాజు అంతకంతకు నీరసిల్లిపోయాడట, అంతకంతకు దిగజారిపోయాడంట, అంతకంతకు క్రమక్రమముగా వెనకకు వెళ్ళిపోయాడంట. అయితే దావీదు మాత్రం అంతకంతకు వర్ధిల్లతను చూశాడంట. హల్లెలూయా చెప్తారు అందరూ ఒకసారి. పిల్లలు, రాత్రి నువ్వు సౌలులాగా ఉన్నావా, దావీదులాగా ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేయవలసినటువంటి వాడవై ఉన్నావు. సౌలైతే వర్ధిల్లలేకపోయాడు. సౌలు దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతలను కోల్పోయాడు, తనకిచ్చినటువంటి అభిషేకాన్ని కోల్పోయాడు, తనకిచ్చినటువంటి ఆత్మను కోల్పోయాడు, తనకిచ్చినటువంటి అభిషేకాన్ని కోల్పోయాడు. ఇవన్నీ కోల్పోయి దిగజారిపోయాడు, ఆత్మలో వర్ధిల్లలేకపోయాడు, నీరసించిపోయాడు.
అయితే దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని, దేవుడు తనకిచ్చినటువంటి కృపను, దేవుడు తనకు చేసినటువంటి సహాయాన్ని బట్టి అతడు ఏమయ్యాడో తెలుసా? దినదినము దేవునిలో వర్ధిల్లాడు. ప్రియులారా, నా కోరిక ఏంటో తెలుసా? మీరందరూ కూడా, మనమందరము కూడా దావీదు వలె దేవునిలో వర్ధిల్లుదుము గాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. దావీదు వలె వర్ధిల్లు వారిని దేవుడు ఈ పరిచర్యలో లేవనెత్తును గాక. దావీదు వలె వర్ధిల్లునట్లు దేవుడు ఈ సంఘములో ఉన్న యవన బిడ్డలను పురికొల్పి వారిని వర్ధిల్ల చేయును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వర్ధిల్ల చేసేటటువంటి దేవుడు, ఆయన వర్ధిల్ల చేసేటటువంటి దేవుడు. మీరు అడగొచ్చు ఈ రాత్రి, పాస్టర్ గారు ఏ విషయాల్లో నేను వర్ధిల్లాలి అని మీరు అడగొచ్చు. పిల్లరా, వాక్యాన్ని అడుగుదాం. చూడండి, 3వ యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములది 2వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏ విషయాలలో ఒక క్రైస్తవుడు వర్ధిల్లాలో రండి చూద్దాం అక్కడికి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. చేతులెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు వెనకాల ఉన్న వాళ్ళు కూడా స్తోత్రం చెప్పండి. ఏ విషయాలలో నువ్వు వర్ధిల్లాలో తెలుసా? అన్ని విషయాలలో వర్ధిల్లాలి. నీ ప్రకరణలతో ఇప్పుడు చెప్పండి, నీ ప్రకరణలతో చెప్పండి, నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. చెప్పాలి. నా వైపు చూడద్దు, నీ ప్రకరణలతో చెప్పండి. నీవు చెప్పాలి. నా మొహం ఎంగ చూడబాకండి, నా మొహం ఎంగ చూస్తే నేను నల్ల కనబడతా. ప్రకరణలతో చూడండి. నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఆమేనని చెప్పండి. ఇప్పుడు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మా, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఈ సభల ద్వారా దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. చదువులోను వర్ధిల్లాలి, పాటలు పాడే విషయంలో వర్ధిల్లాలి. నేను ఒకప్పుడు ఆ తిమోతిని చూశాను. తిమోతి అంటే మీకు రాముడు అని చెప్తే చాలా మంది గుర్తొస్తుంది. ఒకప్పుడు పాట పాడుతుంటే వంకర వెళ్ళిపోయేది, అటు వెళ్ళిపోయేది, రాగం ఇటు వెళ్ళిపోయేది. ఇవాళ ఎంత చక్కగా పాడాడు ప్రియులారా. పాటలలో అలా వర్ధిల్లాలి, వాక్యము చెప్పుటలో వర్ధిల్లాలి, పరిచర్య చేయుటలో వర్ధిల్లాలి, సంఘ సేవకునికి లోబడే విషయంలో వర్ధిల్లాలి. అంతేకాదు ప్రియులారా, దేవునిలో భక్తిలో మనము వర్ధిల్లే వారిగా ఉండాలి. ఇది వర్ధిల్లుతుంది చాలా మందికి. ఏది ముందు ఇది వర్ధిల్లుతుంది. ఈ సంవత్సరానికి లోపలకుంటే వచ్చే సంవత్సరానికి ముందుకు వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది కాదు వర్ధిల్లాల్సింది. భక్తిలో వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి. ఇంకొక మాట చెప్పనా? విశ్వాసములో వర్ధిల్లాలి క్రైస్తవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పాలి గట్టిగా. క్రీస్తు ప్రేమలో వర్ధిల్లాలి, దేవుని వాక్యములో వర్ధిల్లాలి, దేవుని జ్ఞానములో వర్ధిల్లాలి, దేవుని ప్రేమలో వర్ధిల్లాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో వర్ధిల్లాలి. అంతేకాదు మనుషుల దయలో నువ్వు వర్ధిల్లాలి, దేవుని దయలో నువ్వు వర్ధిల్లాలి. ఇక చివరిగా దేవుని కృపయందు నువ్వు వర్ధిల్లాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పు. ఈ సంవత్సరంలో జయక్రీస్తు ప్రార్థనా మందిర సంఘస్థులారా, ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు పాటలు పాడుటలో వర్ధిల్లండి, వాక్యము చదువుటలో వర్ధిల్లండి, ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లండి. అంతేకాదు దేవుని కృపలో మీరు వర్ధిల్లండి. అంతేకాదు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే విషయంలో వర్ధిల్లండి. మీరు విశ్వాసములో వర్ధిల్లాలి, దేవుని ప్రేమలో వర్ధిల్లాలి. అందుకనే సమూయేలు గురించి బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. 1వ సమూయేలు రాసిన గ్రంథం 2:26లో, బాలుడగు సమూయేలు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్తారా? 1వ సమూయేలు 2:26లో బాలుడగు సమూయేలు మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుతూ ఉన్నాడు. ఒక సమూయేలులాగా నువ్వు వర్ధిల్లాలి. ఆమేన్ చెప్తావా గట్టిగా? చెప్పండి గట్టిగా ఆమేన్. ఒక సమూయేలులాగా వర్ధిల్లు వారిని దేవుడు ఈ పరిచర్యలో లేవనెత్తునుగాక.
పిల్లల వాక్యం ఈ విధంగా సెలవిస్తారు. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం ఏమంటుందో తెలుసా ప్రియులారా? ఇదిగో ఐగుప్తీని ఇంట యోసేపు ఉన్నాడు. ఐగుప్తీని ఇంట యోసేపు ఉన్నప్పుడు దేవుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి యోసేపుని ఏం చేశాడంటే వర్ధిల్ల చేశాడు. హల్లెలూయా. ఐగుప్తీని ఇంట ఉన్నటువంటి యోసేపును వర్ధిల్ల చేసిన దేవుడు షిలోహు అనే ప్రార్థనా మందిరము దగ్గర ఉన్నటువంటి సమూయేలును వర్ధిల్ల చేసినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథములో ఆదికాండం 26వ అధ్యాయం 12-13 వచనాలు. ఆదికాండం 26వ అధ్యాయం 12-13 వచనాల్లో వాక్యం ఏమంటుందో తెలుసా? గెరారు దేశములో ఉన్నటువంటి ఇస్సాకును దేవుడు క్రమక్రమముగా వర్ధిల్ల చేశాడు. చెప్పండి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎలా వర్ధిల్ల చేశాడు ఇస్సాకుని? 26:12-13 వచనాల ప్రకారం క్రమక్రమముగా ఇస్సాకును దేవుడు గెరారు దేశములో వర్ధిల్ల చేశాడు. రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, యోసేపునేమో ఐగుప్తీని ఇంట వర్ధిల్ల చేశాడు. షిలోహు ప్రార్థనా మందిరము దగ్గర ఉన్నటువంటి సమూయేలును, ఆ మందిరము దగ్గర ఉన్నటువంటి సమూయేలును వర్ధిల్ల చేశాడు. అలాగే ఇస్సాకును దేవుడు గెరారు దేశములో వర్ధిల్ల చేశాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు మనం వర్ధిల్లాలి? ఎందుకు వర్ధిల్లాలి? బైబిల్ గ్రంథములో చక్కటి మాట ఉంది ప్రియులారా. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఎందుకు నేను వర్ధిల్లాలి? నేను వర్ధిల్లాలి, ఎందుకు వర్ధిల్లాలి? నా భక్తి జీవితంలో, నా ప్రార్థనా జీవితంలో, నా ఆత్మీయతలో నేను ఎందుకు వర్ధిల్లాలి అని అడిగితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎలా ఉండుటకు చెప్పండి? హలో, క్రీస్తు వలె ఉండుటకు. అందరు చెప్పండి, ఎలా ఉండాలి? అందరు చెప్పండి, ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అందుకు నువ్వు ఎదగాల, అందుకు నువ్వు వర్ధిల్లాల, అందుకు నువ్వు ఫలించాల, అందుకు నువ్వు అభివృద్ధి పొందాల, అందుకు నువ్వు ఆశీర్వదించబడాల. దేవుని బిడ్డలారా, క్రీస్తు వలె ఉండుటకు అంటే క్రీస్తు స్వారూప్యములోనికి నీవు మార్చబడుట కొరకు, క్రీస్తు వలె క్షమా గుణాన్ని కలిగి జీవించుట కొరకు, క్రీస్తు వలె నీ సహోదరులను, నీ పొరుగు వారిని ప్రేమించుట కొరకు క్రీస్తు వలె ఉండాలి. ఒక సేవకుడు, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక యవని బిడ్డ, ఒక సండే స్కూల్ పిల్లవాడి యొక్క బట్టి దైవ చిత్తం ఏంటో తెలుసా? అతడు క్రీస్తు వలె ఉండాలి. అతనిలో ఎవరు కనపడాలో తెలుసా? క్రీస్తు కనపడాల. అతని మాటలలో ఎవరు కనపడాలో తెలుసా? యేసయ్య కనపడాల. అతను నడుస్తున్నప్పుడు యేసయ్య కనపడాల. అతను వాక్యం చెబుతున్నప్పుడు యేసయ్య కనపడాల. అతను బోధిస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అగ్ని అతనిలో కనపడాల. ప్రియులారా, నువ్వు అందుకని వర్ధిల్లాల. ఈనాడు విశ్వాసులుగా పిలువబడుతున్నాం, కానీ విశ్వాసము మనలో లేదేమో ఒకసారి ఆలోచించాయి. నేను క్రైస్తవుని చెబుతున్నావేమో, కానీ క్రీస్తు గుణాలు నీలో లేవేమో ఒకసారి ఆలోచన చెయ్యి. అందుకనే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయాల్లో వర్ధిల్లాలో చెప్పాను. ఎందుకు వర్ధిల్లాలో తెలుసా? నువ్వు క్రీస్తు వలె ఉండాలి. దేవుని సంగమా, క్రీస్తు వలె ఉండాలి. భక్తుడైన పౌలు అంటాడు కొలస్సీ సంఘముతో, మీరు క్రీస్తు స్వరూప్యములోనికి మార్చబడాలా. ఆమేనని చెప్పండి అందరూ ఒకసారి. ఆమేనని చెప్పండి. ఎవరి స్వరూపంలోనికి మార్చబడాలి? క్రీస్తు స్వరూప్యములోనికి మనం మార్చబడాలి. క్రీస్తు గుణములను మనలో కనపరచాలి ప్రియులారా. క్రీస్తుని మనలో చూపించాలా. అప్పుడే దేవునికి మనల్ని బట్టి మహిమ వస్తుంది. ఈ రాత్రి వాక్యం లోపలికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ ద్రాక్ష చెట్టు ఏమవుతుందండి? శాఖోపశాఖలుగా వర్ధిల్లుచూ ఉంది. ఈరోజు నువ్వు కూడా వర్ధిల్లాలి. ఈరోజు నా జీవితాన్ని ఒకసారి చెప్తాను, వినండి ప్రియులారా. మీ అందరికీ తెలుసు నా జీవితం, నా బ్రతుకు. 10th క్లాస్ ఫెయిల్, అది నా బ్రతుకు.
డిగ్రీలో 100కి 1, సెకండ్ ఇయర్ 100కి 2 నా బ్రతుకు. టోటల్గా ఫెయిల్ అయిపోయాను చదువులో. నా తల్లిదండ్రులు సేవకు వచ్చిన సంవత్సరం 97వ సంవత్సరం, 1997వ సంవత్సరం. ఫెయిల్. అందరూ ఎగతాళి చేస్తున్నారు, వీడికి చదువు రాదు, వీడి వేస్ట్ ఫెలో, దేనికి పనికిరాడు వీడు అన్నారు. నా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నా దేవుడు నన్ను ప్రక్కకు త్రోసివేయలేదు. ప్రజలు త్రోసివేసినట్లు, నా స్నేహితులు త్రోసివేసినట్లు, నాతో కలిసి చదువుకున్న వారు నన్ను ఎగతాళి చేసినట్లు నా దేవుడు నన్ను ఎగతాళి చేయలేదు. ఎక్కడ ఫెయిల్ అయిపోయానో, ఎక్కడ పడిపోయానో, ఎక్కడ ఓడిపోయానో, ఎక్కడ వెనుకబడిపోయానో అక్కడే నా దేవుడు నన్ను వర్ధిల్ల చేశాడు. ప్రియులారా, చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు. ఏ చదువులో ఫెయిల్ అయ్యానో అదే చదువులో నన్ను నా ప్రభు ఆశీర్వదించాడు. ఏ ఇంగ్లీష్ నాకు రాదు అనుకుని ఏడ్చానో అదే ఇంగ్లీష్ లో ముందుకు రాణించడానికి ప్రభు కృప చూపెట్టాడు. ఏ భాష నాకు రాదు అనుకున్నానో ఈరోజు దైవ కృపను బట్టి చెబుతున్నాను ప్రియులారా, ఒక 4-5 భాషలు అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప దయచేశాడు. ఏ చదువులో ఫెయిల్ అయిపోయానో అలాంటి వ్యక్తిని ఈ రోజు నిలబెట్టుకుని ఇప్పటికి 306 సేవకులు తయారు చేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో దైవజనులుగా నిలబెట్టడానికి ప్రభు కృప దయచేశాడు. ఈ రోజు పిల్లల ఏ చదువులో ఫెయిల్ అయ్యానో అదే వ్యక్తినైనటువంటి నన్ను నా దేవుడు ఆంధ్ర క్రైస్తవ లోకానికి 26 పుస్తకాలు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప దయచేశాడు. పిల్లరా, గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నన్ను వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను కూడా వర్ధిల్ల చేస్తాడు. నన్ను కూడా వృద్ధిలోనికి తీసుకొచ్చిన దేవుడు నిన్ను కూడా వర్ధిల్ల చేస్తాడు. నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడ నన్ను నిలబెట్టినటువంటి దేవుడు, ఎక్కడ వెనకబడిపోయానో అక్కడ నన్ను ముందుకు తీసుకుని వచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా, ఈ సభల ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్పాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వర్ధిల్ల చేసే దేవుడు నీ దేవుడు. యోసేపును, ఇస్సాకును, సమూయేలును వర్ధిల్ల చేసిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా వర్ధిల్ల చేయాలని ఆశపడితే, ఈ రాత్రి నిజంగా నిన్ను కూడా వర్ధిల్ల చేయాలని నువ్వు ఆశపడితే ఈ రాత్రి ఒక 3 విషయాలు చెప్పి నా వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, నిజంగా చెప్పండి, యేసయ్యా నన్ను కూడా నువ్వు వర్ధిల్ల చేయాలి. నా స్థితిలో నేను గొప్ప చేయబడాలి, నా పరిస్థితులు మార్చబడాలి, నా స్థితిగతులు మార్చబడాలి. నేను ఈ రోజు ఉన్నటువంటి నా స్థితి మార్చబడి ఉన్నతంగా కనపడాలి నాయన. నేను భక్తిలో, ఆత్మీయతలో, సేవలో, పరిచర్యలో నేను గొప్పవాడిగా కనపడాలి, పరిచర్యలో వృద్ధి పొందాలి ప్రభువా అని నువ్వు అనుకుంటే పిల్లరా, ఈ రాత్రి వాక్యం ఏం చెప్తుందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. నిన్ను వర్ధిల్ల చేయాలంటే నువ్వేం చేయాలి? నువ్వు వర్ధిల్ల చేయాలంటే నువ్వేం చేయాలి? చూద్దామా బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చి రండి. మీ బైబిల్ గ్రంథాలు 2వ దినవృత్తాంతములు రాసిన గ్రంథం, 2వ దినవృత్తాంతములు రాసిన గ్రంథం 26వ అధ్యాయం ప్రియులారా, 5వ వచనం. 2వ దినవృత్తాంతములు. ఓకే, తెలివి కలిగిన జకరియా దినములలో ఓకే అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. ఓకే, చదువునా? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసెను. అతడు బయలుదేరి, చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఏం చేశాడంట? అందరూ చెప్పండి ఆ మాట. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, 2 చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పిల్లలు, మీకు వాక్యం అర్థమై ఉంటుంది. నేను కూడా వర్ధిల్లాలి నువ్వు అనుకుంటుండొచ్చు. ఆ ప్రభుదాస్ అనేటటువంటి వ్యక్తి నిజంగా ఆ రోజు ఫెయిల్ అయిపోయాడు. ఈరోజు ఈ వృద్ధిలోనికి రావడానికి దేవుడు అని చెప్తూ ఉన్నాను. ఆ యోసేపు, ఆ ఇస్సాకు, ఆ యొక్క సమూయేలు వర్ధిల్లతలోనికి వచ్చారు. నీవు కూడా వర్ధిల్లాలి. నా కోరిక, నా దేవుని కోరిక అదే. నువ్వు కూడా వర్ధిల్లాలి. నువ్వు అనుకోవచ్చు, నా స్థితి మార్చబడదేమో, నాకున్నటువంటి ఈ పేద స్థితిలో నుంచి నేను ఉన్నతమైన స్థితిలోనికి రాలేనేమో, నా ఈ అప్పులలో నుంచి నేను బయటపడలేనేమో, లేక ఈ ఆర్థిక పరిస్థితుల్లో నుంచి, ఈ ఆర్థిక పరిస్థితులనే గుండములో నుంచి నేను బయటికి రాలేనేమో అని అనుకోవచ్చు.
అది నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అనుకోవట్లేదు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే నువ్వు ఎక్కడ వెనకబడిపోయావో అక్కడే నిన్ను ముందుకు తీసుకుని రావాలి. ఎక్కడ నువ్వు గుండములో ఉన్నావు అనుకున్నావో ఆ గుండములో నుంచి నువ్వు పైకి లేవనెత్తాలి. ఎక్కడ నీ జీవితంలో ఫెయిల్ అయిపోయావు అనుకున్నావో అక్కడే నిన్ను పాస్ చేయాలి. అది నా దేవుని కోరిక ప్రియులారా. స్తోత్రం, హల్లెలూయా. వాక్యం లోపలికి వద్దాం. 2వ దినవృత్తాంతం 26:5 మనం చదివాం ప్రియులారా. అక్కడ ఒక భక్తుడు కనబడతాడు. ఎవరు ఆ భక్తుడు అంటే ఉజ్జియా. అందరూ చెప్పండి ఒకసారి. ఉజ్జియా తన జీవితంలో తనను దేవుడంట వర్ధిల్ల చేశాడంట. అయితే అతడు ఏం చేశాడో తెలుసా? అతడు వర్ధిల్లక ముందు అతడు చేసిన పని ఏంటంటే అతడు యెహోవాను ఆశ్రయించాడంట. హల్లెలూయా చెప్పండి. ఏం చేశాడు అతను? యెహోవాను ఆశ్రయించాడు. అంతేకాదు, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను ఏం చేశాడంటే వర్ధిల్ల చేశాడు. దేవుని జనాంగమా, ఈ రాత్రి ఒక మాట చెప్పునా, నువ్వు దేవుని ఆశ్రయిస్తే అంటే నువ్వు దేవుని నమ్ముకుంటే రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి దగ్గరకు నువ్వు వస్తే ఆకాశమును మహాకాశములను కలగచేసి అందులో ఉన్నటువంటి సమస్తాన్ని పరిపాలిస్తున్నటువంటి యేసయ్య పాదముల దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే నీ చింత, నీ వేదన, నీ యావత్తును, నీ భారాన్ని ఆయన ముందు నువ్వు పెట్టగలిగితే నా దేవుడు చెప్తాడు నిన్ను కూడా ఆయన వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రభుని ఆశ్రయించాలి. నువ్వు బ్రతికినంత కాలం యేసయ్యను గట్టిగా పట్టుకొని ఉండాలి. ఇక్కడ అదే చేశాడు ఉజ్జియా. ఆశ్రయించినంత కాలం. we have to point out that one. ఆశ్రయించినంత కాలం. నువ్వు ఆశ్రయించినంత కాలం బాగానే ఉంటావు, కానీ మనం ఏం చేస్తా ఉంటాం అంటే మధ్యలో స్టెప్స్ వేస్తా ఉంటాం. ఏం వేస్తా ఉంటాం? కుసేపు అటు, కుసేపు చెప్పండి రా, కుసేపు అటు, చింతామణి, బ్రేక్ డాన్స్, ఏమండి ఇంకా కొన్ని నాట్యాలు ఉన్నాయి కదా. కొంతసేపేమో దేవునిలో ఉంటాం, కొంతసేపేమో లోకంలో ఉంటాం. కానీ బైబిల్ చెబుతుంది ఉజ్జియాను వర్ధిల్ల చేయడానికి కారణం ఏంటంటే అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము. రాత్రి నేను చెప్పాలనుకుంటున్నానంటే మనం బ్రతికినంత కాలం యేసయ్యను అంటి పెట్టుకుని ఉందాం. ఆమేన్ చెప్పండి ఒకసారి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, బలహీనత వచ్చినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఏమైపోయినా యేసయ్యను విడిచిపెట్టకుండా మనం అంటి పెట్టుకుని ఉంటే, ఆశ్రయిస్తూనే ఉంటే, నమ్ముతూనే ఉంటే, నమ్మిక కలిగి ఉంటే ఉజ్జియాని ఆశీర్వదించిన దేవుడు, ఉజ్జియాని వర్ధిల్ల చేసినటువంటి దేవుడు నన్ను, నిన్ను, మనందరినీ కూడా ఆయన వర్ధిల్ల చేస్తాడు పిల్లారా. యేసయ్య వచ్చేంత వరకు కూడా, ప్రభు రెండవసారి మధ్యాకాశానికి వచ్చేంత వరకు కూడా ఆయన విడిచిపెట్టకుండా ఉందాం. స్తోత్రం చెప్పండి. నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను, నిజంగా ఈ పరిచర్యలో, ఈ సంఘములో ఎంత మంది వచ్చారు ప్రియులారా, ఎంత మంది వచ్చారు, ఎంత మంది బాగుపడ్డారు, ఎంత మంది బాప్తీసాలు తీసుకున్నారు, ఎంత మంది రక్షించబడ్డారు, ఎంత మంది మారు మనసు పొందారు, ఎంత మంది చెప్పారు పాస్టర్ గారు ఈ మందిరాన్ని మేము విడిచిపెట్టాం, పాస్టర్ గారు మేము మిమ్మల్ని విడిచిపెట్టాం, పాస్టర్ గారు మా బ్రతుకు కాలం అంతా, మేము చచ్చేంత వరకు, మాలో ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని, మీ సంఘాన్ని, మీ పరిచర్యను, మీ సహవాసాన్ని విడిచిపెట్టనన్నవారు ఈరోజు చాలా మంది లోకంలో కలిసిపోయారు. మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రియులారా. వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి, నిలబడినటువంటి మీరు ఎలా ఉన్నారో చూడండి ప్రియులారా. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఫలింపు లేదు. ఎవరైతే క్రీస్తులో ఉన్నారో, ఎవరైతే సేవకుని అంటి పెట్టుకుని ఉన్నారో, ఎవరైతే పరిచర్యను అంటి పెట్టుకుని ఉన్నారో, ఎవరైతే సంఘాన్ని అంటి పెట్టుకుని ఉన్నారో ఆ బిడ్డలకి రాత్రి నా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీరు చేయుచున్న ప్రతి పనిలో, మీరు చేయుచున్న ప్రతి వ్యాపారంలో, మీరు చేయుచున్న ప్రతి ఉద్యోగంలో, మీరు చేయుచున్న ప్రతి పరిచర్యలో, మీరు చేయుచున్న ప్రతి చేతి వృత్తిలో నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఉజ్జియాని దేవుడు ఆశ్రయించినంత కాలం ఆయన వర్ధిల్ల చేశాడు. సమయం అయిపోతుంది ప్రియులారా. రెండవ విషయంలోనికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథమే చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై చదవండి. దేవుని
తాను ఆరంభించిన ప్రతి పనిని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైన చేతులు ఎత్తండి ఒకసారి. ఏం అర్థమైంది అక్కాయలో? భలే ఎత్తారు చేతులు, వేసుకుంటే తీశారు అందరు చేతులు. ఏమర్థమైంది? ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి ఏమయ్యాడంట? వర్ధిల్లాడంట. అతడు వర్ధిల్లక ముందు అతడు ఏం చేశాడు? ఆరంభించిన ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా జరిగించాడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు గట్టిగా, చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు వృద్ధిలోనికి రావాలి అంటే, నువ్వు ఏ రంగంలో ఉన్నా దేవుడు నిన్ను వృద్ధిలోనికి తీసుకొని రావాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రతి పనిని కూడా నువ్వు హృదయపూర్వకంగా జరిగించాలి. ఆమేనని చెప్పండి. తిమోతి ఏమని చెప్పాలి? ఆమేనని చెప్పోసారి. ఏంది? ప్రారంభించిన ప్రతి పని కూడా హృదయపూర్వకంగా జరిగించాలి. ఏ పనైనా మనసు పెట్టి చేస్తే పని అవుతుంది. మనిషి ఒక చోట, మనసు ఒక చోట ఉంటే ఆ పని సంపూర్తి కాదు ప్రియులారా. ఇక్కడ ఎవరంటే తెలుసా? హిజ్కియా అనే భక్తుడు కనబడుతున్నాడు. ఈ హిజ్కియా అనేటటువంటి భక్తుడు ప్రభు పనిలో, ప్రభు పరిచర్యలో అతడు ఆరంభించిన పని అతడు హృదయపూర్వకంగా చేస్తున్నాడు. శక్తి లోపం లేకుండా చేస్తున్నాడు. ఏ కపటము, డాగు, మోసము, కుయుక్తిగా చేయటం లేదు. ఈనాడు చాలా మంది పని అప్పగిస్తే ఆ పనిని ఎలా చేస్తున్నారో చూడండి. నీ చేనైతే నీ పక్కన వాళ్ళకి చెప్తావు, ఒక్క పరక కూడా పోనీయకుండా తీయాలి అని చెప్తావు కదా. నీ చేనైతే నువ్వేం చెప్తావు తెలుసా? అకాయ్ చాలా జాగ్రత్తగా చెయ్యాలి అని చెప్తావు. అదే నువ్వే ఇంకొక పనికి వెళ్ళావనుకో, ఏమీ లేదు అక్కాయ్, టకటక చేసుకెళ్ళిపోదాం అని చెప్తావు నువ్వు. నీ చేనైతే ఒకటి, అదే ఇతరుల చేనైతే మరొకలాగా చూస్తావంటావు. నీ పని అయితే ఒకలాగా చేస్తావు, అదే ఇతరుల పని అయితే ఒకలాగా చేస్తావు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, దేవుని పేరు పెట్టుకుని పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏ పని దేవుడు మనకు అప్పగించినా ఆ పనిని హృదయపూర్వకంగా మనం చేయాలి. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇవి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవి 3 దినాల కూడికలు ప్రియులారా. ఈ కూడికలు అద్భుతముగా, ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమార్థంగా జరగాలి అంటే ఒక్క సేవకుడు వల్ల కాదు. ఒక్క సేవకుడు వల్ల కాదు. సేవకుడు ఒక్కడే కష్టపడితే పని అవ్వదు. సేవకుడు ఒక్కడే ధనాన్ని వెచ్చించితే పని అవ్వదు. సేవకునితో పాటు సంఘము కలవాలి. సంఘముతో పాటు యవన బిడ్డలు కలవాలి. మీరందరూ కలిసి ఈ పనిని హృదయపూర్వకంగా మీరు జరిగిస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని చెప్తాను. ఈ పని సేవకుడు ఒక్కడే కాదు. సేవకుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని కేటాయిస్తాడు. బాయ్, నీవు ఈ పని చెయ్యి, నాయనా నీవు వంటల దగ్గర పని చెయ్యి, అయ్యా నువ్వు గ్రౌండ్ దగ్గర జాగ్రత్తగా ఉండు, అయ్యా నువ్వు సేవకులు వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా చూసుకో, అయ్యా ఆ లైటింగ్ ని, ఆ సౌండ్ సిస్టాన్ని చక్కగా ఆపరేట్ చేయడానికి నువ్వు ప్రతిసారి నీ మనసు పెట్టి వారితో మాట్లాడుతూ ఉండు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తా. ఆ పనిని నువ్వేం చేయాలి తెలుసా? హృదయపూర్వకంగా చేయాలి. స్తోత్రం చెప్పు. శక్తి లోపం లేకుండా చేయాలి. మా పాస్టర్ గారు చూడట్లేదు కనుక నేను ఎలా చేసినా ఏమైంది అని అనుకోబాకు. నన్ను చూసేవాడు ఆకాశమందున్నాడు. మర్చిపోబాకు. నన్ను చూసేవాడు ఆకాశమందున్నాడు. నిన్ను వంటల దగ్గర అప్పచెప్తే నువ్వు నిద్రపోతే పని అవ్వదు. అక్కడ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాడి దగ్గర నిన్ను కూర్చోబెడితే నువ్వు నిద్రపోతే వాడు నిద్రపోతాడు. వంటలు వడ్డించమని ఒకరికి అప్పగిస్తే అది జాగ్రత్తగా చేయాలి. గ్రౌండ్ ని క్లీన్ చేయమని నీకు బాధ్యత అప్పగిస్తే ఆ పనిని నువ్వు జాగ్రత్తగా చేయాలి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఏ పనైనా నీకు అప్పగింపబడినప్పుడు ఆ పనిని జాగ్రత్తగా చేయాలి. అప్పుడే వర్ధిల్లత చూస్తావు. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది, సామెతల గ్రంథంలో, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. నమ్మకంగా పని చేయాలి. నమ్మకంగా పని చేయాలి. పిల్లల మధ్యప్రదేశ్లో బైబిల్ కాలేజీలో మాకంటే ముందున్నటువంటి బ్యాచ్ లో ఒక గొప్ప సంఘటన జరిగింది. ప్రతి వారానికి ఒక డ్యూటీ ఉంటుంది పిల్లరా. వారానికి వారం ఒక్కొక్క డ్యూటీ అప్పగిస్తా ఉంటారు. మా సీనియర్స్, మా ముందున్నటువంటి బ్యాచ్ కి మా ప్రిన్సిపాల్ గారు లేకపోతే ఆ మోనిటర్ గారు ఒక డ్యూటీ అప్పగించాడు. ఏంటో తెలుసా?
ఆ డ్యూటీ ఏంటి తెలుసా? మొక్కలకి నీళ్లు పెట్టడం. అందరు చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. మీరు పోయొద్దు, వాళ్ళకి చెప్పాడు, మీరు పోసినట్టు ఫీల్ అవుతున్నారు. చెప్పండి, ఏం చేయడం? రాంబాబు ఏం చేయాలా? మొక్కలకి నీళ్లు పెట్టడం. ఇది డ్యూటీ, ఇతర పని ఇది. వారం రోజులు ఇదే పని. కొంతమందికి ఊడ్చే డ్యూటీ, కొంతమందికి బాత్రూమ్లు కడిగే డ్యూటీ, కొంతమందికి సేవకులకు భోజనం పెట్టే డ్యూటీ, కొంతమందికి డైనింగ్ హాల్ శుభ్రం చేసే డ్యూటీ, కొంతమందికి డైనింగ్ హాల్లో తిన్నటువంటి ఆ పదార్థాలు, వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉంటాయో వేస్ట్, అవన్నీ తీసుకుని పడేసేటటువంటి డ్యూటీ. అయితే ఒకరికి ఏమొచ్చిందంటే మొక్కలకి నీళ్ళు పెట్టే డ్యూటీ. అరగంట చేయాలి పని. వీడు ప్రతిరోజు పావు గంటకు వచ్చేస్తున్నాడు. వీడు అన్ని మొక్కలుంటే పైపు తీసుకొని రోజు ట్రైన్ ట్రైన్ జల్లేసుకుంటూ వచ్చేస్తున్నాడు. వీడు అసలు అర్థం కాదు. అందరి పని ఏమో అరగంటకు అవుతుంది, వీడి పని అమ్మా చెప్పండి, వీడి పని పావు గంట తొందరగా అయిపోతుంది. ఒకరోజు పాస్టర్ గారికి డౌట్ వచ్చింది, పొందులకు డౌట్ వచ్చింది, అసలు నిజంగా చేస్తున్నాడా చేయట్లేదా అని. ఆ డ్యూటీ బెల్ కొట్టక ముందు ఈ పాస్టర్ గారు ఎక్కడ ఎక్కువచ్చాడు? మేడ మీద ఎక్కువ నుంచున్నాడు. బెల్లు కొట్టంగా వీడు క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు, పైపు తీసుకున్నాడు, మొక్కలకి నీళ్లు పెడతాం మొదలైశాడు. బాగా వినాలి. ఎంతసేపట్లో అవుతుంది డ్యూటీ? ఎంతసేపు చేయాలా? అరగంట చేయాలా? పావు గంటలో చేసేస్తాడు. అమ్మో ఎంత స్పీడా? పక్కన ఎరా ఎంత తొందరగా చేస్తున్నామంటే స్పీడు. కొంతమంది అంటారు మన స్పీడు. జాగ్రత్తగా ఉండాలి. స్పీడు, ఆ స్పీడే ముంచేస్తుంది. ఓ కంగారు పడిపోతా ఉంటారు. సరే పొంతులు పైన ఉన్నాడు, వీడు నీళ్లు పెడతా ఉన్నాడు, పైపు తీసుకున్నాడు. వీడు ఏం చేస్తున్నాడు తెలుసా? మొక్కలకి నీళ్ళు ఎట్లా పెడతలా? పైపు తీసుకెళ్ళి పొన్నయ్య మొక్కలకి ఎట్లా పెడతలా? వీడు ఏం చేస్తున్నాడు? పైపు తీసుకొని దానికి ఏలడ్డం పెట్టి చిలకరింపు బాప్తీసం ఇస్తున్నాడు. వీడు ఏ బాప్తీసం ఇస్తున్నాడు? చిలకరింపు బాప్తీసం ఇస్తున్నాడు. అంటే ఇట్లా పెడితే పైపు ఏలడ్డం పెడితే ఇట్లా పడతాయి కదా. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళన్నీ ఈ ఆకుల మీద పడుతున్నాయి. ఈ ఆకుల మీద పడినటువంటి నీటి బొట్టులు, నీటి చుక్కలు ఏంటంటే ఈ యొక్క మట్టి మీద పడుతున్నాయి. అన్నిటికీ అట్టగా పెడుతున్నాడు. పైపు తీసుకుని ఇట్లా పెట్టరా అని వీడికి చెప్తే వీడేం చేస్తున్నాడు? మొక్కలన్నిటికీ పైన చిలకని బాప్తీసం ఇస్తున్నాడు. వీడు ఇక చివరికి ప్రియులారా, వీడి డ్యూటీ అయిపోయింది పావు గంట. వీడు వెళ్ళి చిచ్చుకట్టే పోతున్నాడు. పైనుంచి రే అని కాకేశాడు పొంతులు. స్తోత్రం చెప్పండి. వదిలిపోయింది. ఇక వీడి గుండెలో ఏం పడింది చెప్పాలి? ఏం పడింది? రాయబడింది, బండ రాయబడింది ఈ గుండెల్లో. అమ్మో ఇవాళ దొరికి పోయా, దొరికాను రాయ్ అనుకున్నాడు. ఇక ఆడికి అప్పుడే స్టార్ట్ అయినాయి. స్తోత్రం చెప్పండి. స్టార్ట్ అవుతుంది కొంతమందికి. అంతే, దొంగ పని చేసినాడు దొరక్కపాడు. ఈ రోజు ఇక్కడ తప్పించుకోవచ్చు, పాస్టర్ గారు కళ కింద తప్పించుకోవచ్చు, మీ అమ్మా నాన్న దగ్గర తప్పించుకోవచ్చు, మీ కొడుకుల దగ్గర కూతురు దగ్గర తప్పించుకోవచ్చు. యేసయ్య దగ్గర ఒకరోజు మీరు లెక్క చెప్పాలి పిల్లారా. యేసయ్య దగ్గర మీరు చిక్కుతారంతే. నేనైనా నువ్వైనా ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట మనము నిలబడాల్సిందే. ఆయన ఎదుట తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే పొంతులు కాకేశాడో వీడికి అప్పుడే జారిపోయింది, గుండెల్లో రాయబడిపోయింది. వీడికి ఏరా డ్యూటీ చేసావా? చేశానండి. ఏం చేశావు? మొక్కలకి నీళ్లు పెట్టానండి. అట్టయితే రా నా ఎమ్మటి రాని ఆడి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. ఏ మొక్కలకు నువ్వు నీళ్లు పెట్టావో చూపిమంటే వాడు చూపిస్తావన్నాడు. అయ్యగారు ఇదిగో ఈ మొక్కలకు నీళ్లు పెట్టా, ఈ మొక్కలకు నీళ్లు పెట్టా, ఈ మొక్కలకు నీళ్లు పెట్టా. చాలా మంచి పని చేశావు, నీళ్లు పెట్టావు, బాగానే ఉంది. కానీ ఒకసారి ఆ మట్టిని కొంచెం నీ ఏలుతో తీరా అన్నాడు. నీటితో వేళ్ళతో ఎప్పుడైతే ఆ మట్టిని తీస్తున్నాడో పైన తడి ఉంది, లోపల పొడి. పైన తడి, లోపల పొడి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? విత్ ఇన్ వన్ అవర్ యూ మస్ట్ అండ్ షుడ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై బైబుల్ కాలేజ్. ఒక్క గంటలో కాలేజీని విడిచి వెళ్ళిపోవాలి అన్నాడు. అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క గంటలో నువ్వు నా ముందు కనపడకూడదు. నీ బ్యాగ్, నీ యొక్క సామాను రూమ్ లో ఉండకూడదు. విత్ ఇన్ 1 అవర్ లో, ఒక గంటలో కాలేజీ నుంచి వెళ్ళిపోమంటే విత్ ఇన్ 1 అవర్ లో అతను వెళ్ళిపోయాడు. అంతే. సర్టిఫికెట్ కోల్పోయాడు, చదువును కోల్పోయాడు, ఆత్మీయతను కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు తన జీవితంలో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక పని నీకు అప్పగించినప్పుడు నమ్మకంగా చేయి. అది చిన్న పని అయినా కానీ బైబిల్ చెప్తుంది, చిన్న పనిలో నమ్మకంగా ఉన్న వాడికి పెద్ద వాటి మీద అధికారం ఇస్తాడంట దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. నీ సీనియారిటీని బట్టి కాదు పాస్టర్ గారు నీకు పని అప్పగించేది,
నీ నమ్మకాన్ని బట్టి పని అప్పగిస్తాడు. ఆమేనని చెప్తారా? నువ్వు చిన్నాడమైన పెద్ద పని ఎందుకు అప్పగిస్తున్నాడు తెలుసా? నీ నమ్మకాన్ని బట్టి. నేనేమంటానంటే సీనియర్స్ ఆర్ జూనియర్స్, నో కంపారిజన్ లేదండి దేవుల్లో. సీనియర్స్ లేదు, జూనియర్స్ లేదు, అందరం ఒకటే. కానీ పని అప్పగించినప్పుడు ఆ పనిని నమ్మకంగా చేయి. అక్కడ హిస్కీ అదే పని చేశాడు. అతడు ఏమయ్యాడు తెలుసా? వర్ధిల్లాడు. చేతులెత్తి స్తోత్రం, గట్టిగా స్తోత్రం. ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేస్తూ ఉంది. వర్ధిల్లాలి అంటే ఒకటి, యెహోవాను చచ్చినంతకాలం ఆశ్రయించాలి, బ్రతికినంతకాలం ఆశ్రయించాలి, ప్రభు వచ్చేంతకాలం ఆశ్రయించాలి. అప్పుడే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నెంబర్ 2, ఏ పని ప్రారంభించావో, ఏ పని నీకు అప్పగించబడిందో ఆ పనిని నమ్మకంగా చేయాలి, ఆ పనిని హృదయపూర్వకంగా చేయాలి. అప్పుడే నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇక చివరిగా ఒక్క మాట చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను ప్రియులారా. యోబు గ్రంథము 8వ అధ్యాయం ప్రియులారా, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి ఒకసారి. నీవు పవిత్రుడవై చదువునా? నిశ్చయముగా ఆయనను యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నేను నీవు మహాభివృద్ధి పొందుదువు. నీవు మహాభివృద్ధి పొందుదవు. ఆమేనని చెప్తుంది ఒకసారి. నేను ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నానో దానిలోనే నేను ఉన్నాను ప్రియులారా. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలి అంటే మూడవది, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై. చదవండి ఒకసారి ఆ మాటను. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నిశ్చయముగా ఆయనను యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేస్తాడు. 2 చేతులతో స్తోత్రం చెప్పండి. నీ నీతికి తగినట్లుగా నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల దేవుడు నీ నివాస స్థలాలను వర్ధిల్ల చేస్తాడంట. ఎలా చేస్తాడో తెలుసా? నీ స్థితి ఈ రోజు మొదటి కొద్దిగా నేను తుదకు అది మహాభివృద్ధి పొందుతుందంట ప్రియులారా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలారా, దేవుని దగ్గరకు వస్తున్నా మంచిదే కానీ, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నా మంచిదే కానీ, బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటున్నా మంచిదే కానీ, వాక్యాన్ని చదువుతున్నా మంచిదే కానీ, మనలో పవిత్రత ఉందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. పవిత్రులను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేస్తా. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఎడల. యథార్థత, నీతి అనేటటువంటి మాటలు చాలా దగ్గర సంబంధం ఉంటుంది ప్రియులారా. యథార్థంగా జీవించాలి. కుళ్ళు కుశుద్ధము లేకుండా, కుళ్ళు కపటము లేకుండా, డాగు లేకుండా, మచ్చ లేకుండా ప్రభువులో జీవించాలి. అట్టి బిడ్డలను నా దేవుడు వర్ధిల్ల చేస్తా. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా, పాపాలు కడగబడకుండా, దోషము కడగబడకుండా, అతిక్రమములు కడగబడకుండా ఎంతకాలం నువ్వు ప్రార్థనకు వచ్చినా, ఎంతకాలం ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నా దేవుడు వినడు ప్రియులారా. నీలో వర్ధిల్లత నువ్వు చూడలేవు, నువ్వు వృద్ధిలోనికి రాలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు, నువ్వు గొప్ప చేయబడలేవు. నువ్వు గొప్ప చేయబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు వృద్ధిలోనికి రావాలి. ఆ ద్రాక్ష చెట్టు శాఖలుగా ఎలా వర్ధిల్లుతూ ఉందో అలా నువ్వు కూడా, నీ కుటుంబం కూడా, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పరిచర్యలో, నీ సంఘములో, నీ వ్యక్తిగత జీవితంలో నీవు కూడా అలా వర్ధిల్లాలి అంటే నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడివై దేవుని సన్నిధానంలో నీతిగా నువ్వు బ్రతకాలి ప్రియులారా. అలా యోబు బ్రతికాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు బ్రతికారు? యోబు బ్రతికాడు. దేవుడు సాతానుతో చెప్తున్నాడు, నా కుమారుడైనటువంటి యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థవంతుడు, దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. దేవుడిస్తున్న సాక్ష్యం ప్రియులారా. ఈ రాత్రి నా వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, యథార్థత లేకుండా ఎంతకాలం నువ్వు భక్తి చేసినా ఆ భక్తిలో ఉన్న శక్తిని నువ్వు పొందుకోలేవు. ఈ రాత్రి దేవుని కోరిక ఏంటంటే మనమందరము కూడా పవిత్రులుగా మార్చబడాలి. స్తోత్రం చెప్పండి. మనమందరము కూడా నీతిమంతులుగా మార్చబడాలి, యథార్థవంతులుగా మార్చబడాలి, చెడుతనములు విసర్జించేవారుగా మనము తయారవ్వాలి ప్రియులారా.
యోసేపును వర్ధిల్ల చేసిన దేవుడు, సమూయేలును వర్ధిల్ల చేసిన దేవుడు, ఇస్సాకును వర్ధిల్ల చేసినటువంటి దేవుడు నిన్ను కూడా వర్ధిల్ల చేస్తాడు ఆయన. మరి నిన్ను వర్ధిల్ల చేయాలి అంటే ఒకటి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం, ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు వర్ధిల్ల చేశాడు. రెండో విషయాన్ని మనం చూసాం ప్రియులారా, హిజ్కియా ఏ పనైతే ఆరంభించాడో ఆ పనిని హృదయపూర్వకంగా జరిగించాడు. మూడవది, నువ్వు యథార్థవంతుడివై పవిత్రుడవైన ఎడల నా దేవుడు నిన్నేం చేస్తాడంటే నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాలను వర్ధిల్ల చేస్తాడు. నీ స్థితి మొదటి కొద్దిగాను నిన్ను చదువుకది మహాభివృద్ధి పొందుతాం. ఈ రాత్రి ఒక మాట చెప్తావా యేసయ్యతో, యేసయ్యా ఈ సంవత్సరం నుండి అయినా నాయనా, ఈ సభల నుండి అయినా నన్ను వర్ధిల్లతలోనికి తీసుకుని రండి నాయన, నన్ను వృద్ధి పొందించండి నాయన, నేను వృద్ధిలోనికి వచ్చినట్లు నాయన నాకు సహాయం చేయండి ప్రభు అని ఈ రాత్రి నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను వృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. దైవజనుడుగా నేనేం కోరుకుంటున్నానంటే ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి జీవితాల్లో, నా వెనుకున్న దైవజనుల జీవితాల్లో, ఈ పరిచర్యలో ఇంకా నువ్వు దేవుడు వృద్ధిలోనికి తీసుకుని రావాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి. ఈ అందరూ కళ్ళు మూసుకొని పిల్లరా ఒక మాట చెప్తారా, యేసయ్యా నన్ను వృద్ధిలోనికి తీసుకుని రండి. చెప్పండి చెప్పండి, ఎవరు మౌనంగా ఉండదు పిల్లరా. యేసయ్యా నన్ను వృద్ధిలోనికి తీసుకుని రండి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు కూడా ఒకవేళ మోకరించగలిగితే ఈ రాత్రి ఇదిగో వర్ధిల్ల చేసే దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. అమ్మా సిగ్గుపడకుండా భయపడకుండా రెండు చేతులు పైకెత్తు బిడ్డ, రెండు చేతులు పైకెత్తు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అమ్మా ఇంకా మోకరించగలిగిన వారు ఎవరైనా ఉంటే ఇదిగో మీరున్నటువంటి కుర్చీల మీద నుంచి రాగలిగితే నేను మీకోసం దైవజనుడిగా నేను కూడా మోకరించబోతూ ఉన్నాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి కూడిక ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు, బిడా నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను, నిన్ను వృద్ధిలోనికి తీసుకొని వస్తాను. భయపడబాకు, దేనికి నువ్వు భయపడబాకు. వృద్ధిలోనికి తీసుకొని వచ్చేవాడను నేనే, ఆశీర్వదించువాడను నేనే, గొప్ప చెయ్యవాడను నేనే. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తాలా. మీరు వచ్చింది ఎందుకు పిల్లారా? ఎందుకు వచ్చారు ఇక్కడికి మీకు తెలుసా? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి తెలుసా? దైవం యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, దైవ కృపని పొందటానికి, దైవ సన్నిధిని అనుభవించి వెళ్ళటానికి, దేవుని మహిమతో నింపబడటానికి, దేవుని కృప చేత మీరు వర్ధిల్లింపబడటానికి వచ్చారు. మౌనంగా ఉంటే ఎలా పిడ? మౌనంగా ఉంటే ఎలా చెప్పు? రెండు చేతులు ఎత్తి మోకరించి, యేసయ్యా నన్ను వర్ధిల్ల చేయి, నా పిల్లలను వర్ధిల్ల చేయి, నా వ్యాపారంలో వర్ధిల్ల చేయి, నా కుటుంబాన్ని వర్ధిల్ల చేయి, నా ఉద్యోగమును వర్ధిల్ల చేయి, అయ్యా నా చదువులో నన్ను వర్ధిల్ల చేయి, నా భక్తి జీవితంలో నన్ను వర్ధిల్ల చేయి. రెండు చేతులు పైకెత్తు బిడ్డ, రెండు చేతులు పైకెత్తు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తున్నాడు. అదిగో చేతులెత్తినటువంటి మీ హస్తములను నా దేవుడు పట్టుకుంటూ ఉన్నాడు. మీ చేతులను నా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. మీ చేతులను నా దేవుడు దృఢపరుస్తూ ఉన్నాడు. మీ చేతులను నా దేవుడు పట్టుకుంటూ ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తు. యేసయ్యా, అయ్యా నేను అలాగే ఉన్నానయ్యా, నా బ్రతుకు, నా జీవితాన్ని వృద్ధిలోనికి తీసుకొని రండి ప్రభువా. అమ్మా చెప్పమ్మా, రెండు చేతులు ఎత్తి చెప్పమ్మా. ఈ రాత్రి యోసేపును వర్ధిల్ల చేసిన దేవా నన్ను కూడా వర్ధిల్ల చేయి నాయన. ఇస్సాకును వర్ధిల్ల చేసిన దేవా నన్ను కూడా వర్ధిల్ల చేయి ప్రభువా. సమూయేలును వర్ధిల్ల చేసిన దేవా నన్ను కూడా వర్ధిల్ల చేయి. అమ్మా రెండు చేతులు పైకెత్తు, రెండు చేతులు పైకెత్తు. హల్లెలూయా. అమ్మా రెండు చేతులు పైకెత్తు. మౌనంగా ఉండొద్దు. రెండు చేతులు ఎనకున్న వాళ్ళు మౌనంగా ఉండొద్దు. ఎవరి బిడ్డలారా మౌనంగా ఉండొద్దు. మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకొని రాబోతున్నాడు దేవుడు. నమ్ము, ఈ రాత్రి వృద్ధిలోనికి తీసుకొని రాబోతున్నాడు. ఇదిగో ఫెయిల్ అయిపోయిన నా బ్రతుకు, వెనకబడిపోయిన నా బ్రతుకు, ఎగతాళి చేయబడిన నా బ్రతుకు, ఓ నా దేవుడు వృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. నిన్ను కూడా వృద్ధిలోనికి తీసుకుని వస్తా. భయపడబాకు. నీ సమస్యలు నిన్నేమి చేయలేవు, నీ పరిస్థితులు నిన్ను ఏమి చేయలేవు. ఈ రాత్రి నీ పరిస్థితులను దేవుడు మార్చును గాక, నీ స్థితిగతులను మార్చును గాక, నీ జీవితంలో అద్భుతములు జరిగించును గాక, నిన్ను గొప్ప చేయును గాక, నిన్ను వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక.
చేతులతో హల్లెలూయా. కన్నీటితో ఆయన పాదాలు కడుగు బిడ్డ. మౌనంగా ఉండద్దు. ఈ స్థలాన్ని నువ్వు రాత్రి విడిచి వెళ్లే లోపే, దేవా నన్ను దర్శించండి. చెప్పమ్మా నన్ను దర్శించండి. చెప్పండి, నన్ను దర్శించండి. రాత్రి యేసయ్య వైపు మీరు చూడండి. యేసయ్య కనుదృష్టి నీ మీదకి వస్తా ఉన్నది. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. రెండు చేతులు పైకి. మౌనం ఉండదు. ప్రార్థనలో ఉండు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తు. ఎవరి బిడ్డలారా మౌనంగా ఉండదు. అదిగో దేవుని కృప మిమ్మల్ని దర్శించబోతా ఉంది. ఈ రాత్రి ప్రభు కృప మిమ్మల్ని దర్శించబోతా ఉంది. ప్రార్థన అమ్మా, ప్రార్థన. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు. శోధన సమయంలోని కృపాశక్తినిచ్చావు. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు. శోధన సమయంలోని కృపాశక్తినిచ్చావు. నిన్నలా మనసులో యేసయ్యా, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను. చప్పట్లు. యేసయ్యా నీవే నాకు ఆధారము. చప్పట్లు కొట్టు. నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము. యేసయ్య మనకు ఆధారం. నన్ను బలపరచి నిరంతరము. నా నిరీక్షణ నిన్ను విడిచిపెట్టని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు. ఆధారము నీ కృపయే నన్ను బలపరచే. చప్పట్లు కొడదాం. నువ్వు కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు నిన్ను బలపరిచేది దేవుని కృప. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఒంటరిని, అందరూ నన్ను విడిచిపెట్టారు, నా సమస్యలకు పరిష్కారం ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నావా? రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ కష్టాలు, నీ నష్టాలు, నీ వేదన, నీ దుఃఖాన్ని కొట్టివేయబోతున్నాడు యేసునామములో. కఠినమైన పరిస్థితిలో నా కాలు చాలని చెప్పకూడదు.
కీర్తను యేసయ్యా నీవే నాకు ఆధారము ప్రార్థించబోతున్నాను. ఇంకా మోకరించగలిగిన వారు మోకరించగలిగిన వారు మోకరించండి. యేసయ్యా నీవే నాకు ఆధారము కృపయే నన్ను బలపరచే నిరంతరము కొట్టాలి కొట్టాలి. కృపయే నన్ను బలపరచే నీ కృప నీ కృప నీ కృప వెలువెలిగి వెలువరిస్తున్నారు ప్రభువా. నీ కృపను వెలువరిస్తున్నారు నాయనా. నీ కృపను వెలువరిస్తున్నారు ప్రభువా. కృపయే నన్ను బలపరచే నిరంతరము నన్ను ఎడబాయని దైవమా నా నిరీక్షణాధారమా కృప సమృద్ధిగా వెలువెలిగి వెలువరిస్తున్నారు నాయనా. దైవమా పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి మోకరించి చేతులెత్తి నాయన ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీ సేవకుడిగా మీ చేతుల కిందగా అప్పగిస్తూ ఉన్నాను. ఇదిగో నీ సేవకుడిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరైతే నీ సేవకుని మాటకు లోబడి మోకరించి ప్రార్థన చేస్తూ చేతులెత్తారో అంటే నీ బిడ్డలందరినీ వృద్ధిలోనికి మీరు తీసుకురండి ప్రభువా. వారు వృద్ధిలోనికి వచ్చుదురు గాక. ఏ రంగంలో వారు ఉన్నారు, ఏ పనిలో వారు ఉన్నారు, ఏ ఉద్యోగం, ఏ విద్యలో, ఏ పరిచర్యలో, ఏ పనిలో బిడ్డలు ఉన్నారో ఆ పనిలో ఈ సంవత్సరంలో వారు వృద్ధిలోనికి నడిపించబడుదురు గాక. నెమ్మది కలుగును గాక. సంతోషముతో బిడ్డలు వారి ఇంటికి వెళుదురు గాక. కృపను పొందుకుందురు గాక. జ్ఞాపకత తాకబెడుదురు గాక. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.